హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ టెట్ జూన్ 2026 పేపర్ 2కి సంబంధించి జూన్ 17th షిఫ్ట్ 2లో అడిగిన మ్యాథ్స్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించగలరు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. ఒక రిఫ్రిజిరేటర్ ప్రకటన వెల 3200 మరియు అమ్మకపు వెల 2400 అయితే దానిపై ఇచ్చిన డిస్కౌంట్ శాతం. ఇక్కడ రిఫ్రిజిరేటర్ ప్రకటన వెల 3200 అన్నారు, కానీ అమ్మకపు వెల 2400. అంటే అతను ఎంత తగ్గించిండు, డిస్కౌంట్ ఎంత ఇచ్చిండంటే 800 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చిండు. అయితే ఈ 800 రూపాయలు ఎంత శాతం అని అడుగుతున్నారు. ఇక్కడ 3200 అనేది దీని యొక్క 100% విలువ. అయితే 800, ఇప్పుడు డిస్కౌంట్ 800 రూపాయలు ఇచ్చింది కదా, ఈ 800 ఎంత పర్సెంట్ అవుతుంది అనేది ప్రశ్న. దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఇట్లా క్రాస్ మల్టిఫై చేయాలి. 3200 ఇలా 800 ఇంటూ 100 బై 3200. ఇప్పుడు మనం 2 ఈ 2 అంటే జీరోస్ క్యాన్సిల్ వేసుకుంటే ఇక మనకు మిగిలింది 8 1 జా 8 4 జా 32, మళ్ళీ 4 1 జా 4 25 జా 100. అంటే 25% డిస్కౌంట్ ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్ ఏ 25% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కింది వాటిలో నుండి సరైన వాక్యాలను ఎంచుకోండి. ఇక్కడ 2 ఇచ్చారు, 2 వాక్యాలు ఇచ్చాడు, వాటిలో సరైన దాన్ని ఎంచుకోమని అడుగుతున్నారు. కార్టీజియన్ తలంలో క్షితిజ సమాంతర రేఖను వై అక్షం అని అంటారు. ఇక్కడ కార్టీజియన్ రేఖలో తలంలో క్షితిజ సమాంతర రేఖ, దీన్ని వై అంటాము, దీన్ని ఎక్స్ అంటాం కదా, ఇక్కడ అదే అంటున్నారు. సమాంతర రేఖని వై అక్షం అంటారు, అంటే ఇది కరెక్ట్. అలాగే 2 అక్షాల ఖండన బిందువును మూల బిందువు అంటారు. ఇక్కడ ఎక్స్ అక్షం వై అక్షం 2 ఇక్కడ మీట్ అయితే కదా, దీన్ని ఏమంటారు, మూల బిందువు అనే అంటారు కదా, ఇది కూడా కరెక్టే. ఇక్కడ ఏ అండ్ బి 2 కరెక్ట్, ఏ అండ్ బి కరెక్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ మరియు బిలు ఏవైనా 2 పూర్ణ సంఖ్యలైన కింది వాటిలో నుండి సరికాని వ్యాఖ్యను ఎంచుకోండి. ఇక్కడ పూర్ణ సంఖ్యలు అంటే పాజిటివ్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్ అండ్ 0 ఉంటే పూర్ణ సంఖ్యలు అంటారు కదా. ఇక్కడ ఏ ప్లస్ బి ఒక పూర్ణ సంఖ్యనట. ఏవైనా 2 నెంబర్స్ తీసుకుందాం మనం, 2 అలాగే -6 తీసుకుందాం, ప్లస్ -6 తీసుకుందాం. ఏమైతే మనకు ఆన్సర్ -4 అవుతుంది. ఈ -4 అనేది పూర్ణ సంఖ్య అవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే మళ్ళీ అవే నెంబర్స్ తీసుకుందాం. ఏ అంటే 2 తీసుకుందాం, బి అంటే -6 తీసుకుందాం. అంటే ఏమైతే ఆన్సర్ 8 అవుతుంది. ఈ 8 అనేది కూడా పూర్ణ సంఖ్యనే కదా, ఇది కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఏ అంటే 2, బి అంటే -6, మళ్ళీ ఈజ్ఈక్వల్ -6 + 2. ఇక్కడ ఆన్సర్ -4 ఈజ్ఈక్వల్ -4 అవుతుంది, ఇది కూడా కరెక్ట్. ఏ ప్లస్ బి ఈజ్ఈక్వల్ బి ప్లస్ ఏ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అవే నెంబర్స్ తీసుకుంటే 2 -6 ఈజ్ఈక్వల్ -6 - 2. ఇక్కడ 8 ఈజ్ఈక్వల్ -8 అవుతుంది. ఇక్కడ ఇది రాంగ్ అవుతుంది. ఇక్కడ ఏమడిగి మనకు సరికాని వాక్యాన్ని ఎంచుకోండి అన్నారు. ఇక్కడ సరికానిది ఏ మైనస్ బి ఈజ్ఈక్వల్ బి మైనస్ ఏ అనేది సరికాని వాక్యం. 6 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్ మరియు 10 సెంటీమీటర్స్ అంచులు కలిగిన 3 లోహపు ఘనాలను కరిగించి ఒక పెద్ద ఘనముగా మలిస్తే దాని సంపూర్ణతల వైశాల్యం అని అడిగారు. ఇక్కడ 3 ఘనాలను కరిగించిళ్ళు, అంటే వాటి యొక్క ఘన పరిమాణం ఫస్ట్ మనకు A1 క్యూబ్ ప్లస్ A2 క్యూబ్ ప్లస్ A3 క్యూబ్. ఈ 3 ఘనాలను అంటే ఈ 3 ఘనాల ఘన పరిమాణం ఈజ్ఈక్వల్ ఈ పెద్ద ఘనం యొక్క ఘన పరిమాణం అవుతుంది. ఈ 3 ఘన పరిమాణం అనుకుంటే 6 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్.
ఇక్కడ 6 క్యూబ్ అంటే 6 2 జా అంటే 6 × 6 36, 36 × 6 216. నెక్స్ట్ 8 × 8 64, 64 × 8 512 ప్లస్ 10 క్యూబ్ అంటే 1000 అవుతుంది. ఇప్పుడు వీటిని ప్లేస్ చేస్తే 6 + 2 8, 1 + 1 2, 2 + 5 7, ఇంకా 1 అంటే 1 1728. ఈ 1728 అనేది ఏర్పడిన పెద్ద ఘనం యొక్క ఘనపరిమాణం. ఏ క్యూబ్ = 1728. ఇప్పుడు మనం ఏ కనుక్కోవాలి. ఏ కనుక్కోవాలంటే ఈ 1728 అనేది దేని యొక్క ఘనమో కనుగొనాలి. ఇది మనకు డైరెక్ట్ తెలిస్తే ఓకే, తెలియకపోతే ఘనం దేని ఘనమో తెలుసుకోవాలంటే ఇక మనం కాసాగు తీయాలి. కాసాగు తీస్తే చూద్దాం. 6తో కాసాగు తీద్దాం. 6 2 జా 12, నెక్స్ట్ 5 మిగులుతుంది. 6 8 జా 48, మళ్ళీ 4 మిగులుతాయి. 6 8 జా 48, మళ్ళీ 6తో తీస్తేనే 6 4 జా 24, మళ్ళీ 4 మిగులుతాయి. 6 8 జా 48, మళ్ళీ 6తో ఇస్తే 6 8 జా 48. మనకు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 6 క్యూబ్ ఇంటూ ఇక 8 అంటే 2 క్యూబ్గా రాసుకోవచ్చు. అంటే ఇది 12 క్యూబ్ అవుతుంది. ఇప్పుడు ఏ క్యూబ్ = 12 క్యూబ్ అంటే ఇక మనకి ఏ = 12. ఇక మనకు అడిగింది ఏంటి? సంపూర్ణతల వైశాల్యం అడిగిండు. ఈ పెద్ద ఘనము యొక్క సంపూర్ణతల వైశాల్యం. సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా 6x². ఇక్కడ 6 ఇంటూ ఏ అంటే 12 స్క్వేర్. 6 ఇంటూ 12 స్క్వేర్ అంటే 144. ఇంకా 6 4 జా 24, 6 4 జా 24 అంటే 26, 6 1 జా 6. ఇక మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 864. ఇక్కడ ఆప్షన్లలో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1 + cos θ / 1 - cos θ రూట్ ఆఫ్ 1 + cos θ / 1 - cos θ. దీన్ని ఎలా కనుక్కో చూద్దాం. రూట్ ఆఫ్ 1 + cos θ / 1 - cos θ ఉంది కదా, దీన్ని 1 + cos θతో గుణాకారం మరియు భాగహారం చేద్దాం. 1 + cos θ / 1 + cos θ. ఇప్పుడు ఏమవుతుంది? 1 + cos θ హోల్ స్క్వేర్ / 1 - cos² θ. ఎందుకంటే ఇది a + b ఇంటూ a - b లాగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంటే స్క్వేర్ ఉంటే ఇది క్యాన్సిల్ అవుతాయి, ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు ఏముంటుంది? 1 + cos θ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1 - cos θ అంటే sin² θగా రాసుకోవచ్చు. ఇక్కడ రూట్ ఉంది, ఇది కూడా క్యాన్సిల్ అవుతాయి. స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయితే లాస్ట్కి మిగిలింది ఏంటి? 1 + cos θ / sin θ. ఇక్కడ ఆప్షన్స్లలో చూసుకుంటే ఆప్షన్ డి 1 + cos θ / sin θ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ sin θ + cos θ = 1. దాని నుండి మనం 1 - cos² θ = sin² θ అని రాసాం. ఇక్కడ సమితుల గురించి ఇచ్చారు. p = 2 12, ఇక్కడ క్యూ బ్రాకెట్లో 4 8 12 16, ఇక్కడ 6 ఇది ఇచ్చారు. అయితే కింది వాటి నుండి సరైన వాక్యాలను ఎంచుకోండి. ఇక్కడ 4 వాక్యాలు ఇచ్చారు. ఇందులో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. p సబ్సెట్ ఆఫ్ q అంటున్నారు. ఇక pలో 2 ఉన్నాయి, 12 ఉన్నాయి. qలో 4 8 12 16 ఉంది కానీ 2 లేదు. కాబట్టి p సబ్సెట్ ఆఫ్ q అనేది రాంగ్ అవుతుంది. తర్వాత q సబ్సెట్ ఆఫ్ r అంటున్నారు. q అనేది rకు సబ్సెట్ అంటే 4 8 12 6 అనేది ఇందులో ఉండాలి. 4 8 12 6 అనేవి ఇందులో ఉన్నాయి కాబట్టి q సబ్సెట్ ఆఫ్ r అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ p ఇంటర్సెక్షన్ r = p అంటే pలో ఉన్నాయని rలో ఉండాలి. ఇక pలో 2 ఉన్నది 12 ఉన్నది, rలో 2 12 రెండు ఉన్నాయి కాబట్టి కామన్గా ఉన్నాయి కాబట్టి p సబ్సెట్ ఆఫ్ r = మళ్ళీ p అన్నారు. ఇదే కదా, రెండే ఉంటాయి కదా, ఇది కరెక్ట్ అవుతుంది. తర్వాత p యూనియన్ ఆఫ్ r = r అట. p యూనియన్ ఆఫ్ r = r అవుతుందట. ఇవి రెండిట్లలో ఉన్నాయి అంటే ఎందులో ఒక అంటున్న పర్వాలేదు, రెంట్లలో ఉన్నాయి కలిపితే అంటే మొత్తం ఆరే అవుతుంది కదా. ఇంట్లో ఉన్నాయని ఇంట్లో ఉన్నాయి కాబట్టి = ఆరే అవుతుంది. కాబట్టి ఇది కూడా
కరెక్టే అవుతుంది. ఇందులో ఉండాలి పి మరియు ఆర్ అన్నట్టు ఇక్కడ. అంటే ఈ 3 కరెక్ట్. ఇక్కడ బిసిడి అనే కరెక్ట్. ఇక్కడ ఆప్షన్స్లలో తీసుకుంటే ఆప్షన్ బి బిసిడి బీసీ అండ్ డి అనేది కరెక్ట్ సరైన వాక్యాలు. కింది వాటిలో నుండి వృత్తాలకు సంబంధించి సరికాని వాక్యాలను ఎంచుకోండి. ఇక్కడ సరికాని వాక్యం ఎంచుకోమంటున్నాడు. వృత్తాలపై ఏవైనా 2 బిందువులను కలుపుతూ గీయబడిన రేఖాఖండంను వ్యాసము అని అంటారు. ఇక్కడ వృత్తాలపై ఏవైనా 2 బిందువులు అంటున్నాయి. ఇప్పుడు మనం ఈ 2 బిందువులు కలుపుకుంటూ తీసినాం. దీన్ని వ్యాసం అంటారా? అన్నారు కదా. దీన్ని ఏవైనా 2 బిందువులను కలుపుతూ గీసిన రేఖాఖండంను జా అంటారు, వ్యాసము అనరు. కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ జా అంటారు, ఇది రాంగ్ చెప్పింది. ఇక్కడ మనకు సరికాని వాక్యం అన్నారు. ఇది సరికాని వాక్యం అవుతుంది. అలాగే వీటిని కూడా చెక్ చేసుకుంటే ఒక కేంద్రం కలిగి విభిన్న వ్యాసార్థాలు గల వృత్తాలను ఏకకేంద్ర వృత్తాలు అంటారు. ఒకే కేంద్రం ఉండి దాని చుట్టూ ఉన్న విభిన్న వ్యాసార్థాలు ఉన్న వాటిని ఏకకేంద్ర వృత్తాలు అంటారు. ఇది కరెక్టే. ఒకే కేంద్రం కలిగి విభిన్న వ్యాసార్థాలు గల వృత్తాలను ఏకకేంద్ర వృత్తాలు అంటారు. ఇది కూడా కరెక్ట్. ఇవి 2 ఒకటే ఇచ్చారు ఆల్రెడీ. 3 సరేకియాలు కాని బిందువుల ద్వారా ఏకైక వృత్తం గీయగలం. 3 సరేకియాలు కాని బిందువుల ద్వారా ఒక వృత్తాన్ని గీయగలం. ఇది కూడా కరెక్టే. ఇక్కడ సరికాని వాక్యం ఇదే అవుతుంది. 100 సెంటీమీటర్ల వ్యాసం గల ఒక చక్రం 33 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే అది తిరగవలసిన చుట్ల సంఖ్య అని అడిగారు. ఇక్కడ 100 సెంటీమీటర్ల వ్యాసం ఇచ్చిన ఒక చక్రం అన్నారు కాబట్టి దీని యొక్క పరిధి కనుక్కుందాం. పరిధికి ఫార్ములా 2πr. ఇక్కడ మనకు 2π = r ఇచ్చారు. 2r = 100 ఆల్రెడీ ఇచ్చారు. అంటే పై అంటే 22/7 × 100 అంటే 2200/7. ఇది మనకు సెంటీమీటర్లలో ఇచ్చారు. ఇక్కడ మనకు 33 కిలోమీటర్స్ ఇచ్చారు కాబట్టి కిలోమీటర్స్ కూడా సెంటీమీటర్లోకి మార్చుకుందాం. 33 × 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. అలాగే 33 × 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. అంటే ఇక మనకు 33,000,20 అయింది, సెంటీమీటర్లు ఏర్పడింది. ఇప్పుడు మనకు అక్కడ అడిగింది ఏమి చుట్ల సంఖ్య అని అడిగారు కాబట్టి బై ఒక చుట్టుకి ఇంత కాబట్టి ఎన్ని ఇందులో ఈ సెంటీమీటర్లో ఎన్ని చుట్లు ఉంటాయి చూద్దామంటే 2200/7. అంటే ఇప్పుడు ఎట్లా చేసుకోవచ్చు దీన్ని? 7 పైకి వెళ్తుంది కాబట్టి 7 × 33,000,000 5 zeros ఉన్నాయి బై 2200. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఇంకా 11తో క్యాన్సిల్ అవుతాయి. 11 2 జా 11 3 జా ఇంకా 3 zeros ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 1 జా 2 15 జా. ఇప్పుడు 15 × 7 మిగిలింది. ఇంటూ చేస్తే 7 0 0 7 5 జా 35 7 1 జా 7 ఇంకా 0 కలిపితే 10,500 చుట్లు అనేవి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్లలో ఆప్షన్ ఏ 10,500 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రమ షడ్భుజికి ఉండే సౌష్టవక్షముల సంఖ్య. ఇక్కడ క్రమ షడ్భుజి అన్నారు. క్రమ షడ్భుజి ఇక్కడ మనం గీసుకుంటే ఇలా ఉంటుంది. దీని యొక్క సౌష్టవక్షములు అంటున్నారు. ఇంకా దీనికి సౌష్టవక్షాలు ఇలా అంటే వీటి యొక్క శీర్షాల గుండా గీయచ్చు. అలాగే ఈ మధ్యలోంచి కూడా సౌష్టవాక్షాలు గీయచ్చు. ఇలా మొత్తం మనకు సౌష్టవాక్షాలు ఎన్ని గీయచ్చు అంటే 1 2 3 4 5 6 సౌష్టవాక్షాలని గీయవచ్చు. సమ చతుర్భుజం రాంబస్ వైశాల్యము 96 చదరపు సెంటీమీటర్లు మరియు దాని ఒక కర్ణం పొడవు 12 సెంటీమీటర్లు అయితే సమచతుర్భుజం యొక్క చుట్టుకొలత. ఇక్కడ సమచతుర్భుజం వైశాల్యం ఇచ్చారు. వైశాల్యానికి ఫార్ములా ½ d1 × d2. ఇక్కడ మనకు ఒక కర్ణం ఇచ్చారు d1 ఇక్కడ 12, ఇంకోటి d2 ఏదో మనకు తెలియదు. దీని నుండి మనం d2ని కనుక్కోవాలి. ఇక్కడ 12 1 జా 12 8 జా ఇక్కడ d2 = 2 × 8 16 వచ్చింది. ఇక మనకేం అడిగిండు?
చుట్టుకొలత అడిగిండు. ఇక్కడ గీసుకుందాం మనం. ఇది రాంబస్. రాంబస్లోని కర్ణాలు అనేవి లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఇక్కడ మనకు ఒక కర్ణము 12 సెంటీమీటర్ అని ఇచ్చాడు. ఇక్కడ లంబ సమద్విఖండన అంటే ఇక్కడ 12ని హాఫ్గా విభజిస్తుంది అన్నట్టు. ఇటు 6 ఉంటే ఇటు 6 ఉంటుంది. ఇప్పుడు D2 16 ఉన్నది. ఇక్కడ లంబ సమద్విఖండన అంటే ఇటు సగం ఇటు సగం కాబట్టి ఇటు 8 ఉంటుంది, ఇటు 8 ఉంటుంది. ఇప్పుడు దీని నుండి ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజంలో ఒక 2 భుజాలు తెలుసు, కర్ణం తెలియదు. ఇది ఏ. ఈ కర్ణాన్ని తెలుసుకోవాలంటే మనం ఏం చేయొచ్చు? A = √6² + 8² అంటే ఇక్కడ 36 + 64 = 100. 100 అంటే మనకు 10² రాయొచ్చు కాబట్టి ఇక్కడ √10 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు A = మనకి ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఇప్పుడు A = మనకి 10. ఇక్కడ 10 వచ్చింది. ఇక్కడ కర్ణం యొక్క భుజం యొక్క పొడవు. ఇక మనకి ఏం అడిగిండు? రాంబస్ యొక్క భుజం పొడుగు 10 వచ్చింది. సమచతుర్భుజం యొక్క చుట్టుకొలత అని అడిగిండు. దీని చుట్టుకొలత ఎంత అని అడిగిండు. 10 + 10 + 10 + 10 ఎంత అవుతుంది? 410 అంటే 4 × A అంటే 4 × 10 40. సమచతుర్భుజం యొక్క చుట్టుకొలత 40. 4⁻³ × 9² × 2⁵ × 3⁻⁴ × 2⁻3 అని అడిగారు. ఇక్కడ 4⁻³ అంటే మనం దీన్ని 4ని 2² రాసుకోవచ్చు కదా, అట్లా రాసుకుందాం. 2² ఇంటూ ఇక 9ని 3² రాసుకుందాం. 3² ఇంటూ 2 ఇక 2 5 4 20 ఇక్కడ 3 ఇక 4 2 8 కాబట్టి -8 ఇంటూ 2⁻3. ఇప్పుడు వీటిని 2 ఇది -6 ఇంటూ 3 ఇది 4 ఇంటూ 2⁻20 ఇంటూ వీటిని పైకి తీసుకెళ్దాం. ఒక 3 -8 ఉంది, దీన్ని పైకి తీసుకెళ్తే 3 +8 అవుతుంది. ఇంటూ ఇప్పుడు 2⁻3ని పైన తీసుకెళ్తే 2 -3 అవుతుంది. ఇప్పుడు భూములు సమానం కాబట్టి ఘాతాంకాలను ప్లస్ చేస్తే 2 -6 + 20 -3 ఇంటూ 3 4 + 8 అంటే 2 ఇక 20 - 9 అంటే 2 ఇంటూ 3 8 + 4 12 2 ఇంటూ 3 12 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్లలో ఆప్షన్ సి అనేది కాదు, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2 ఇంటూ 3 12. cot 30 cot² 30 -1 ఇక్కడ cot 30 degrees = √3. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే √3 √3² -1 ఇక్కడ √3 ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 - 1 అంటే 2 √3/2 వచ్చింది. ఇక్కడ ఆప్షన్స్లలో చూసుకుంటే tan 60 = √3, cos sin 30 = 1/2, cot 30 అంటే √3, cos 30θ అంటే √3/2. ఇక్కడ మనకు √3/2 అంటే ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, cos 30. ఒక సంచిలో 14 నీలం, 7 తెలుపు, 16 నలుపు మరియు 9 తెలుపు బంతులు కలవు. సంచి నుండి యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే అది ఎరుపు లేదా తెలుపు కాకపోవుటకు సంభావ్యత ఎంత అని అడుగుతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఈ సంచిలో మొత్తం బాల్ ఎన్నోనే చూద్దాం. 14 + 7 + 16 + 9 వీటిని ప్లస్ చేస్తే 14 + 7 21, 21 + 25 46 అవుతుంది. 46 బంతులు ఉన్నాయి. అందులోంచి ఎరుపు లేదా తెలుపు కాకపోవటం అని అడిగారు. ఇందులో ఎరుపు బంతులు 7, తెలుపు 9 అంటే మొత్తం 16 బంతులు ఉన్నాయి. అంటే ఈ 46లకించి ఈ 16 బంతులు తీసేస్తే మనకు ఇంకెన్ని బంతులు ఉంటాయి? 30 బంతులు ఉంటాయి. 30 అంటే
ఎరుపు లేదా తెలుపు కాకపోవడానికి సంభావ్యత 30/46. అంటే ఈ ఎరుపు ప్లస్ తెలుపు ఈ రెంట్లని ప్లస్ చేసి ఇలాకించి 46 తీసేసినాం. అయితే 30 వచ్చింది. 30/46. దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 2 15 జా 2 2 జా 2 3 జా 15/23. ఇక్కడ ఆప్షన్ సి 15/23 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సరుకులతో నింపబడిన ఒక ట్రక్కు 15 కిలోమీటర్ల దూరము ప్రయాణించుటకు పట్టుకాలము 18 నిమిషాలు. అదే వేగముతో ప్రయాణించిన ఆ ట్రక్కు 6 గంటల్లో ప్రయాణించగల దూరం. ఇక్కడ 15 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి 18 నిమిషాలు పడుతుందట. అయితే 6 గంటలు, ఇక్కడ గంటలు ఉన్నాయి, వీటి నిమిషాల్లోకి మార్చుకుంటే ఇంటూ 60. 6 గంటలకి ఎన్ని కిలోమీటర్లు దూరం వెళ్తుంది అని అడుగుతున్నారు. దీన్ని క్రాస్ మల్టిఫై చేస్తే 6 × 60 × 15/18. ఇంకా మనకు క్యాన్సిల్ చేస్తే 6 1 జా 6 3 జా 3 1 జా 3 5 జా. ఇక్కడ 300 కిలోమీటర్స్. ఇక 60 × 5 అంటే 300 కిలోమీటర్స్. కానీ ఇక్కడ మనకు అడిగింది మీటర్స్లలో అడిగిండు. మీటర్స్లలో అంటే 300 ఇంటూ ఇక్కడ కిలోమీటర్ కంటే 100 మీటర్స్ కాబట్టి 3 × 10² × 10³ అంటే 3 × 10⁵. ఇక్కడ ఆప్షన్స్లలో 3 × 10⁵ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 10,648 అని అడిగారు. ఇక్కడ ఇది ఏ క్యూబ్, దేనికి క్యూబ్, దేని యొక్క ఘనము కనుగొనాలంటే దీని యొక్క కాసాగు తీయాలి. కాసాగు తీద్దాం. ఇక్కడ 4తో కాసాగు తీస్తే 4 2 జా 8, మళ్ళీ 4 6 జా 24, 4 6 జా 24, 4 2 జా 8, మళ్ళీ 4తో తీస్తే 4 6 జా 24, 4 6 జా 24. ఇక్కడ 2తో తీద్దాం, 4తో లేదు కాబట్టి 2 1 జా 2 3 జా 2 3 జా 2 1 జా. ఇప్పుడు మళ్ళీ 11తో తీస్తే 11 1 జా, మళ్ళీ 2 మిగులుతుంది, 11 2 జా, మళ్ళీ 1 తీస్తే 11 1 జా, మళ్ళీ 11 11 జా. ఇక్కడ మనకి ఏమొచ్చింది 4 × 2 × 11³. ఇంకా 4ని 2² రాయొచ్చు కాబట్టి 2³ × 11³ అంటే 22³. ఇక 22³ పవర్ 1/3 అంటే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 22 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. tan 13, tan 60 degrees, tan 77 degrees అని అడిగారు. ఇక్కడ tan 13 degreesని మనం 90 - 77గా రాసుకోవచ్చు కదా, 77 degrees. మళ్ళీ tan 60 degrees, tan 77 degrees. ఇప్పుడు tan 90 - θ అంటే cot θ అంటే cot 77 degrees, tan 60 degrees, tan 77 degrees. ఇక మనకు తెలుసు tan θ ఇంటూ cot θ = 1 అని. అంటే cot 77 degrees, tan 77 degrees అంటే 1 ఇంటూ tan 60 degrees. tan 60 degrees = √3. అంటే ఇక్కడ ఆప్షన్స్లో చూసుకుంటే cot 30 degrees = √3 కాబట్టి cot 30 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కింది వాటిలో 5/6, 2/3, 1/5, 3/4 యొక్క ఆరోహణ క్రమాన్ని ఎంచుకోండి. ఇక్కడ 5/6, 2/3, 1/5, 3/4ని ఆరోహణ క్రమం అడుతుంది కాబట్టి ఫస్ట్ వీటిని క్యాన్సిల్ చేసుకుందాం. 6 1 జా 6 0 జా 6 8 జా 48, మళ్ళీ 2 మిగులుతాయి, 6 3 జా మళ్ళీ 2 మిగులుతాయి, 6 3 జా ఇలా వస్తాయి. నెక్స్ట్ దీన్ని క్యాన్సిల్ అయితే 3 1 జా 3 0 జా, నెక్స్ట్ 3 6 జా 18, మళ్ళీ 2 మిగులుతాయి, 3 6 జా 18, ఇలా 6 6 వస్తుంది. మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేస్తే 0.2 వస్తుంది. ఇప్పుడు దీన్ని 4తో క్యాన్సిల్ అయితే 4 1 జా 4 0.4 7 జా 28, మళ్ళీ 2 మిగులుతాయి, 4 5 జా 20. అంటే ఇక దీన్ని మనం
ఆరోహణ క్రమం అని అడిగిండు. ఆరోహణ క్రమం చూసుకుంటే అన్నిటికంటే చిన్నది ఇది, అంటే 1/5. తర్వాత ఇది 2/3, ఆ తర్వాత 3/4, అన్నిటికంటే పెద్దది 5/6. ఇది వీటి యొక్క ఆరోహణ క్రమం. కొంత సాధారణ వడ్డీ రేటుపై అసలు 5,460 2.5 సంవత్సరాలకు 6,643 అయితే సాధారణ వడ్డీ రేటు ఎంత అని అడిగారు. ఇక్కడ అసలు ఇంత అయితే మనకు వడ్డీతో కలిపి ఇంత అయింది, అంటే వడ్డీ ఎంత అయిందో చూద్దాం. 6,643 లెక్కించి ఈ అసలు తీసేస్తే వడ్డీ ఎంతనో వస్తుంది. కాబట్టి ఇక 3 - 0 3, ఇక 14 - 6 అంటే 8 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 5 ఉంటుంది, 5 - 4 1 వస్తుంది, 6 - 5 1 వస్తుంది. 1,183 అనేది వడ్డీ. ఇక వడ్డీకి ఫార్ములా PTR/100. ఇక I = PTR/100. అంటే ఇక్కడ 1183 = ఇక P అంటే 5460 ఇంటూ T టైం ఇచ్చారు. ఇక్కడ 2.5 కాబట్టి 2 + 2 × 2 4 4 + 1 5/2 ఇంటూ R కనుక్కోవాలి, R/100. ఇక వీటిని క్యాన్సిల్ చేస్తే 0 0 క్యాన్సిల్. ఇక దీన్ని 2తో క్యాన్సిల్ చేస్తే 2 1 జా 2 2 జా 2 7 జా 2 3 జా. ఇప్పుడు మనం ఇక్కడ R = 1183 × 10 అంటే 0 బై నెక్స్ట్ 273 × 5 వస్తుంది. ఇప్పుడు మనం 5తో క్యాన్సిల్ చేద్దాం. 5 1 జా 5 2 జా 10, నెక్స్ట్ 5 3 జా 15, 5 6 జా 30, 5 6 జా 30. ఇప్పుడు 2 3 6 6/273 ఉంది కదా. మళ్ళీ దీన్ని 3తో క్యాన్సిల్ చేద్దాం. 3 9 జా 3 1 జా 3 7 జా, మళ్ళీ 3 8 జా. ఇక్కడ డైరెక్ట్ 91 టేబుల్ తోటి క్యాన్సిల్ చేద్దాం. 91 3 జా 91 26 జా వస్తుంది. ఇప్పుడు 26/3 అంటే 3 8 జా 24, మళ్ళీ 2 మిగులుతాయి 2/3 అంటే 8 × 2/3. ఇక 8 2/3% అనేది R = 8 2/3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కింది వాటిలో సరైనది. శూన్య సమితిలో మూలకాలు ఉండవు, ఇది కరెక్ట్. శూన్య సమితి యొక్క కార్డినల్ సంఖ్య 1, ఇది రాంగ్. అంటే ఇక్కడ సరైనది ఏ ఓన్లీ కరెక్ట్, ఏ మాత్రమే కరెక్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కింది వాటిలో సరికానిది. ఇక్కడ సరికానిది అంటే 47,656 అనేది 6చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇది 6చే భాగించబడాలంటే 2 మరియు 3తో భాగించబడాలి. ఇక్కడ లాస్ట్కి అంటే 1వ స్థానంలో 8 ఉన్నాయి కాబట్టి 2తోటి భాగించబడుతుంది. 3తో భాగించబడాలి అంటే వీటి ప్లస్ అనేది 3తో భాగించబడాలి చూద్దాం. ఇక 6 క్యాన్సల్. ఇక 7 + 5 అంటే 12, ఇది కూడా 3తో అవుతుంది. 8 + 4 అంటే 12, అది కూడా 3తో పోతుంది. కాబట్టి ఇది 6 తోటి భాగించబడుతుంది. నెక్స్ట్ ఈ నెంబర్ అనేది 3 చేత నిశేషంగా భాగించబడతారు అంటున్నారు. 3తో భాగించబడతాను లేదు చూద్దాం. ఇది క్యాన్సల్. నెక్స్ట్ 8 + 2 10, 10 + 5 15 అనేది 3 టేబుల్ ఉంటుంది కాబట్టి ఇది కూడా 3 తోటి భాగించబడతాం, అంటే ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఒక సంఖ్య 2 మరియు 3 చేత 3 రెండిటితోనూ నిశేషంగా భాగించబడితే 6తో కూడా భాగించబడుతుంది, ఇది కరెక్ట్. ఇది 6 యొక్క బాధ్యత సూత్రం. అంటే ఈ 3 కరెక్ట్ ఉన్నాయి. ఒక సంఖ్య 3 చే భాగించబడితే 9తో కూడా భాగించబడుతుంది, ఇది రాంగ్. 3తో భాగించబడితే 9తో భాగించబడాలని ఏముండదు. దీని బాధ్యత సూత్రం వేరే, దీని బాధ్యత సూత్రం వేరే. అంటే 3తో భాగించబడాలి అంటే వాటిని ప్లస్ చేస్తే 3తో భాగించబడాలి. 9తో భాగించబడాలంటే వాటి అన్నిట్లను ప్లస్ చేస్తే అది 9తో భాగించబడాలి. అంటే ఇక్కడ సరికానిది ఆప్షన్ డి.